చేసి బ్లైండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తీస్తే అది రష్మిక గారు అవుతారు. వీటన్నిటితో పాటు ఆవిడ ఎంత ఎదిగినా సరే ఆవిడ ఫాలో అయ్యేది పబ్లిసిటీ కాదు, సింప్లిసిటీ. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా 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 డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఎందుకంటే నేను అంత ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయిన హీరోయిన్లలో ఎప్పుడూ కూడా అంత కమిట్మెంటు అంత డెడికేషను ఉన్న హీరోయిన్ నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే మేము ఎన్ని గంటలు పని చేయాలి అనే దాని మీద డిబేట్ జరిగే టైంలో ఎన్ని గంటలైనా పని చేస్తాను అనే హీరోయిన్ పాన్ ఇండియాలో ఓన్లీ వన్ రష్మిక గారు. సో ఆవిడ వర్క్ని అవర్స్తో చూడరు, ప్రేమతో కొలుస్తారు. ప్రేమకి టైం ఉండదు, ఆవిడ టైమింగ్ ఒకటే తెలుసు. అందుకే రష్మిక గారు అంటే అందరూ కూడా మన ఇంట్లో అమ్మాయిలా ఫీల్ అవుతారు. ఇంకొక ఈ సినిమాకి ఒక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది. రష్మిక గారు హీరోయిన్గా చేసిన సినిమాలోనే అను ఇమ్మానుయేల్ గారు గీత గోవిందంలో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ గారు ఉన్నారు. సో ఇది కూడా గీత గోవిందం అంతా బ్లాక్ బస్టర్ అవ్వాలని అరవింద్ గారికి, విద్యా గారికి, ధీరజ్ గారికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ సెప్టెంబర్ 30న క్లోజ్ అయిపోద్ది కదా, అక్టోబర్లో. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంతా లెక్క పెట్టుకునేంత డబ్బులు రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నవంబర్ 7 మీ క్యాలెండర్లో లాక్ చేసుకోండి. మీ గర్ల్ ఫ్రెండ్తో లేకపోతే పక్కింటి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో, ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి. ఎవరి గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళామన్నది కాదు, గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసామా లేదా అన్నది మాత్రం ముఖ్యం. ఎందుకంటే ఈ సినిమా మనకు కొన్ని పాయింట్స్ నేర్పుద్ది. అలాగే నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆ సినిమాలో క్యారెక్టర్లో ఉన్నామా లేదా అని ఎవరు భావించకండి. ఎందుకంటే మన క్యారెక్టరే. సో మనం ఎప్పుడు, నాకు తెలుసు కదా, మనం AAAలో ఈ టైంకి అన్నీ ఎగ్గొట్టొచ్చామంటే మన క్యారెక్టర్ సినిమా. సో మనం ఎవ్వరి కోసం మారడం కాబట్టి మన మేల్ యాటిట్యూడ్ ఉంటుంది. ఈ 3 గంటలు చూసేటప్పుడు మాత్రం యాటిట్యూడ్ పక్కన పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ ఏమండి, మీరు నేను ఇద్దరం కామన్ ఈ మధ్య అన్ని ఫంక్షన్లకి. కొద్దిగా మీరు ఎక్కడ డ్రెస్సులు తీసుకుంటున్నారు చెప్తే నేను కూడా ఖర్చు తెచ్చుకుంటాను. బాగోవండి. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. ఎస్, గివ్ ఇట్ అప్ ఫర్ ఎస్కేఎన్ గారు. ఓకే, సో ఎస్, మరి ఇప్పుడు మన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడే టైం వచ్చేసింది. హలో, మన గర్ల్ ఫ్రెండ్ అంటే మన కాదు, మా గర్ల్ ఫ్రెండ్ రష్మిక టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హార్డీ వెల్కమ్ వన్స్ అగైన్. సో గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా మరొకసారి ఫిదా అయిపోయాము ఫర్ యువర్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. కానీ ఇప్పుడు సినిమా ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి చాలా క్వశ్చన్స్, మళ్ళీ రీచెక్ చేసుకోవడం లాంటివి జరిగే టైం లాగా అనిపిస్తుంది. కాబట్టి అసలు ఏంటి బాయ్ ఫ్రెండ్, ఈ వ్యక్తి మనకి కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది, అంటే ఎలా తెలిసింది? నాకు కూడా ఆన్సర్ లేదండి దానికోసం. ఆన్సర్ లేదు, మనము ఫిగర్ అవుట్ చేసుకోవాలి. కానీ మనతోనే అబద్ధం లేకుండా మనము చూస్తే, మనం ట్రూలీ మనము లైంగ్ కాకుండా మనము ఫిగర్ అవుట్ చేస్తే చెప్పేసాలి పార్ట్నర్కి ఇది కరెక్టా లేదా అని మాట్లాడాలి. ఇట్స్ వాట్ ఐ థింక్. వాట్ ఈజ్ రష్మికాస్ టైప్? హూ ఈజ్ రష్మికాస్ టైప్? అందరికీ తెలిసే, అక్కడి నుంచే వచ్చిందంట ఆన్సరు. అంతే. నో, బట్ సీరియస్లీ భూమా చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్, చాలా ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రష్మిక భూమాకి ఎక్కడైనా రిలేట్ అయ్యారా ఎట్ ఎనీ పాయింట్, ఎనీ ఎమోషన్, ఎనీథింగ్? నాకు భూమా అనే క్యారెక్టర్ విన్నప్పుడు, నాకు గర్ల్ ఫ్రెండ్ అనే స్టోరీ నరేట్ చేసేటప్పుడు నాకు ఒక్కటి ఏమనిపించింది అంటే, మన అందరి లైఫ్లో జరిగే సిచ్యువేషన్ ఇది. అంటే చాలాసార్లు లవ్ స్టోరీ అన్నట్టు అంటే ఒక విధానం చూపిస్తారు, కానీ ఇది ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆల్సో లవ్ స్టోరీ, బట్ లవ్ స్టోరీ ఇన్ అ వే దట్ పీపుల్ హ్యావ్ నాట్ సీన్ బిఫోర్. ఓకే, అంటే ఆ సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి కదండి, అంటే మనము బెస్ట్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకుంటాం కానీ బయట వాళ్ళతోటి మాట్లాడము. అట్లాంటి లవ్ స్టోరీ ఇది. సో ఇప్పుడు మనకు సినిమా చూస్తే బెస్ట్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంటుందంట, అంటే చాలా కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, అదనమాట సంగతి. మనం గర్ల్ ఫ్రెండ్ తో చాలా రిలేట్ కాబోతున్నాం అని అర్థమైంది. సో ఓవర్ టు యూ రష్మిక, మీ ఫ్యాన్స్ తో, మీ ఆడియన్స్ తో మాట్లాడుకోవచ్చు.
హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్.